అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన బేతాళ కథ పేరు సన్యాసి భార్య. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఇలా కష్టానికి గురి చేసుకోవడం చూస్తే నీ విశ్వాసాలు సడలిపోయి నీ మనస్సు కూడా చలిస్తుందేమోనని అనుమానంగా ఉంది. కష్టాల వల్ల మనస్సు చలించిన కనకభద్రుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు మహేశ్వరం అనే గ్రామంలో ఒక సామాన్య వ్యవసాయదారుడు ఉండేవాడు. అతనికి ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా అందులో నేర్పుగా వ్యవసాయం చేసి మంచి ఫలసాయం తీసి తన కుటుంబం సుఖంగా జీవించేలాగా చూసుకునేవాడు. అతనికి చాలా కాలం పిల్లలు లేక నడి వయసులో ఉండగా ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి కనకభద్రుడని పేరు పెట్టుకుని తల్లిదండ్రులిద్దరూ ఎంతో గారంగా పెంచారు. కనకభద్రుడికి యుక్త వయసు రాగానే తండ్రి, నాయనా, నువ్వు పెళ్లి చేసుకుని గృహస్థు జీవితంలోకి అడుగుపెట్టు. యువకులు మరీ ఆలస్యంగా పెళ్లి చేసుకోవటం అంత మంచిది కాదు. నేను మీ అమ్మ వార్ధక్యంలో ప్రవేశించాం. మాకు నువ్వు లేక లేక కలిగావు. నీ కడుపున పిల్లలు పుట్టుకొస్తే మేము మనవలను మనవరాళ్లను చూసుకుని ఆనందిస్తాం అని చెప్పాడు. కానీ కనకభద్రుడు తండ్రి మాట వినక, నాకు సంసారం మీద కోరిక లేదు, నేను సన్యాసంలో చేరి ఉత్తమ లోకాలకు దారి వెతుక్కుందాం అనుకుంటున్నాను అన్నాడు. ముసలితనంలో కలగవలసిన బుద్ధి తమ కొడుక్కు యవ్వనంలోనే కలగటం ముసలివాళ్ళిద్దరికీ వింతగా అనిపించింది. వాళ్ళు కనకభద్రుణ్ణి పెళ్లి చేసుకోమని రోజూ పోరసాగారు. ఆ పోరు పడలేక కనకభద్రుడు కాశీకి వెళ్ళి ఒక పెద్ద సన్యాసి దగ్గర సన్యాసం పుచ్చుకుని తత్వోపదేశం పొందసాగాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మహేశ్వరం నుంచి వచ్చిన కొందరు యాత్రికులు కాశీలో కనకభద్రుణ్ణి కలిసి కొంతకాలం క్రితం అతని తండ్రి చనిపోయినట్టు చెప్పారు. ఆ మాట వినగానే ఒంటరిదైపోయిన తన ముసలి తల్లి గతి ఏమైందోనని కనకభద్రుడు చాలా బాధపడ్డాడు. అతను తన గురువుతో, స్వామి, నేనొక్కసారి మా ఊరు వెళ్ళి మా అమ్మ ఎలా ఉన్నదో చూసొస్తాను. మా తండ్రి గారు పోయినట్టు తెలిసింది. సన్యాసం పుచ్చుకున్నాక తల్లిని చూడనేలేదు అన్నాడు. వెర్రివాడా, సన్యాసికి తండ్రి ఎవరు తల్లి ఎవరు, అంతా భ్రమ అన్నాడా పెద్ద సన్యాసి. అలా కాదు స్వామి, నా తండ్రి మిగిల్చిన ధనం ఏదైనా ఉంటే దాన్ని తెచ్చి మన మఠానికి వినియోగిస్తాను అన్నాడు కనకభద్రుడు. పెద్ద సన్యాసి ఇందుకు సరేనన్నాడు. మహేశ్వరం వైపుగా బయలుదేరుతున్న యాత్రికుల బృందం ఒకటి కనకభద్రుడికి ఎదురైంది. అతను వారితో పాటు ప్రయాణం సాగించాడు. 4 మజిలీలు గడిచాక ఈ యాత్రికుల బృందాన్ని బందిపోటు దొంగలు దోచుకున్నారు. అందులో కొందరిని చంపారు, కొందరు పారిపోయారు. పారిపోని వాళ్లను దొంగలు పట్టుకుని తమలో తాము బానిసల్లాగా పంచుకున్నారు. కనకభద్రుడు, పార్వతి అనే ఒక ఆడామె ఒక దొంగ వంతుగా వచ్చారు. ఆ దొంగ వారిద్దరినీ తీసుకుపోయి గంగా తీరాన ఉన్న తన ఇంటికి చేర్చి వాళ్ల చేత తన ఇంటి పనులు చేయించసాగాడు. దొంగకు కొన్ని ఆవులున్నాయి. వాటిని కాపలా కాచి పోషణ చేసే పని కనకభద్రుడిది. పార్వతి ఆ ఇంట అన్ని పనులు చేసేది. వారిద్దరూ అతని బానిసలుగా బతకసాగారు. వీరిద్దరి చేత సంసారం చేయిస్తే వీరికి కలిగే సంతానంతో తన బానిసల సంఖ్య పెరుగుతుందని దొంగకు ఆలోచన వచ్చింది. అందుకని అతను వారిద్దరి కోసం ఒక కుటీరం కట్టించి, అది వరకు మీరేమవుతారో నాకు తెలియదు, ఇక నుంచి మీరు భార్యాభర్తలు, ఈ కుటీరంలో మీరు మీ సంసారం ఏర్పాటు చేసుకోండి అని పార్వతీ కనకభద్రులతో అన్నాడు. ఇద్దరూ ఆ ఇంట అడుగు పెడుతూనే పార్వతి భయపడిపోయింది. కనకభద్రుడు ఆమెతో, నేను సమస్తము విడిచిపెట్టిన సన్యాసిని,
అంచేత నా నుంచి నీకెలాంటి అపాయము లేదు. మన యజమాని మాట జవదాటడం అపాయకరం. అంచేత మనం పైకి భార్యాభర్తల్లా నటిస్తూనే సాధారణ జీవితం గడుపుదాం అన్నాడు. ఆ మాటతో పార్వతికి కనకభద్రుడంటే భయం పోవటమే కాకుండా భక్తి కూడా ఏర్పడింది. ఈ బానిస దశలో ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరి కష్టసుఖాలు ఒకరికి చెప్పుకుంటూ రాత్రివేళ పురాణ కాలక్షేపాలతోనూ తత్వవిచారంతోనూ కాలం వెళ్ళబుచ్చసాగారు. వాళ్ళ యజమాని అయిన దొంగ వాళ్ళిద్దరూ చేసే పనితో చాలా తృప్తిపడి వారికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చాడు. కానీ క్రమంగా కనకభద్రుడి మనసులో మార్పు వచ్చింది. అతను ఇలా అనుకున్నాడు, నేను సర్వసంగ పరిత్యాగిని, నాకు బానిసత్వము స్వేచ్ఛ అన్న తేడా లేదు. కానీ పార్వతి యోగ్యురాలు. ఆమె తనకు తగిన భర్తను పెళ్ళాడి సుఖంగా బతకవలసిన స్థితిలో ఒక దొంగవాడి ఇంట బానిసగా బతకటం మంచిది కాదు. ఆమె పైకి ఏమీ చెప్పకపోయినా ఈ జీవితం నుంచి విముక్తి పొందటానికి ఆమె మనస్సు పరితపించుతూ ఉండాలి. ఆమెకు స్వేచ్ఛ లభించే మార్గమేమిటి అని. ఆమెతో సహా తప్పించుకుని పారిపోవడం తప్ప ఎంత ఆలోచించినా కనకభద్రుడికి మరొక మార్గం కనపడలేదు. అతను ఒక రాత్రి పార్వతితో ఆ మాటే చెప్పాడు. నాకు కూడా ఈ జీవితం భరించరానిదిగానే ఉన్నది. కానీ ఆడపిల్లను నా వల్ల ఏమవుతుంది? కావాలంటే మీరు తప్పించుకుని పోయి స్వేచ్ఛగా జీవించండి. నన్ను కూడా మీ వెంట తీసుకుపోతే మీ మెడకు గుదిబండలాగా అవుతాను అన్నది పార్వతి. నేను తప్పించుకుపోవాలనుకున్నది నీకోసమే. అందుచేత నేను ఒక్కడే పారిపోయే ప్రశ్నే లేదు అన్నాడు కనకభద్రుడు. అలా అయితే పారిపోయే మార్గం ఆలోచించండి. ఇద్దరం కలిసే పోదాం. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నది పార్వతి. రాత్రి పొద్దుపోయింది మొదలు తెల్లవారుజాము పొద్దుదాకా వారిద్దరి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. నది సమీపంలోనే ప్రవహిస్తున్నది. పారిపోవటం ఏమంత కష్టం కాదు. ఒకరోజు రాత్రి పార్వతి తనకు సన్యాసికి 4 రోజుల పాటు సరిపడా భోజన పదార్థాలు తయారు చేసింది. దాన్ని మూటగట్టి 2 ఆవులను వెంటబెట్టుకుని ఇద్దరూ నదికి వెళ్ళి అర్ధరాత్రిలోపు ఆవుల సాయంతో నది దాటి కాలినడకన తెల్లవార్లు నడిచి తెల్లవారేసరికల్లా ఒక నగరం చేరారు. కనకభద్రుడు పార్వతిని తన భార్య అని చెప్పి ఆ రాత్రి ఒక సత్రంలో బస చేశాడు. ఆ తరువాత పార్వతిని ఎలాగైనా తన స్వగ్రామం చేర్చాలనుకున్నాడు. కానీ ఆమె ఎంతో ఆలోచించి కూడా తమ గ్రామం ఏ ప్రాంతాల వైపు ఉన్నది అతనికి చెప్పలేకపోయింది. ఇప్పుడు మా ఇంటికి తిరిగి వెళ్ళినా నన్నెవ్వరూ చేరనివ్వరు. నేను దొంగ వద్ద బతికున్నన్నాళ్ళు బానిసగా ఉండిపోవడానికి సమాధానపడ్డాను కదా. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటనే చాకిరీ చేస్తూ బతుకుతాను. మీ అమ్మగారు వృద్ధురాలన్నారు కదా, ఆమెను చూసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చుతాను అన్నది పార్వతి. దారి వెంబడి మజిలీలు చేస్తూ కనకభద్రుడు పార్వతితో సహా కొంతకాలానికి మహేశ్వరం చేరి తన ఇంటికి చేరాడు. అతని తల్లి బొత్తిగా అసహాయురాలై నానా కష్టాలు పడుతోన్నది. ఆమె కొడుకుని చూసి ఒక్కసారి బావురుమన్నది. కనకభద్రుడు తల్లిని ఓదార్చి, నువ్వు కోడలి కోసం ఎంతో ఆరాటపడ్డావు కదా, నీకు కోడలిని తెచ్చాను చూడు అంటూ పార్వతిని చూపించాడు. పార్వతిని చూసి ఆ ముసలావిడ ఎంతో మురిసిపోయింది. తరువాత కనకభద్రుడు ఇంటి పట్టునే ఉండి పార్వతితో కాపురం చేస్తూ తన ముసలి తల్లిని మరింత జాగ్రత్తగా చూసుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కనకభద్రుడి వింత ప్రవర్తనకు అర్థమేమిటి? అతను చిన్న వయసులో సన్యాసం ఎందుకు పుచ్చుకున్నాడు? వైరాగ్యం కుదిరాక సంసారంలోకి మళ్ళీ ఎందుకు దిగాడు? ఈ అనుమానానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దీనికి సమాధానంగా విక్రమార్కుడు, కనకభద్రుడి వైరాగ్యం జీవితానుభవం నుంచి వచ్చింది కాదు. అతని తండ్రి కష్టజీవి, తాను సుఖంగా పెరిగాడు. తన తండ్రిలాగా బతకటం అతనికి ఇష్టం లేక
వైరాగ్యం తెచ్చుకున్నాడు. కానీ తాను కూడా కష్టాలు పడ్డం మొదలుపెట్టాక అతనికి జీవితం మరింతగా అర్థమైంది. అతనికి తల్లి మీది మమకారం సహజమైనది, కానీ పార్వతిని గురించిన ఆందోళన అనుభవం నుంచి ఏర్పడింది. స్త్రీ పురుషులు జీవితంలో భాగం పంచుకున్నాక దాంపత్య సంబంధం స్వాభావికంగా ఏర్పడుతుంది. కనకభద్రుడు ఇంటికి చేరే సమయానికి అతనిలో వైరాగ్యమేది మిగలలేదు. అందుచేత అతను సంసారంలో పడ్డాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇక్కడితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చక్కటి తెలుగు కథలు వినడం కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.